10 ఏళ్లలో విభజన సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఏ రోజు కూడా విభజన అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ కి ఇంట్రెస్ట్ లేదన్నారు. రోజా ఇంట్లో రొయ్యల కూర తినడం మాత్రమే కేసీఆర్ కి తెలుసని విమర్శించారు. జగన్ను పిలిచి అలైబలై చేసుకున్నప్పుడే 7 మండలాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు రఘునందన్ రావు. సోనియా గాంధీ గారి జన్మదినం అని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు నుంచి రైతు రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా ఇస్తామని, 2 లక్షల రూపాయలు రైతన్నలకి వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి నానా మాటలు చెప్పి ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళ కేంద్ర పార్టీ నాయకత్వాన్ని కూడా గల్లీకి తీసుకొచ్చి ఓ రోజు వరంగల్ డిక్లరేషన్ అని, ఓ రోజు రైతు డిక్లరేషన్ అని, ఓ రోజు మహిళా డిక్లరేషన్ అని, సారు పైసలు ఎడికేలు వస్తాయంటే కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లు వసూలు చేసి ఇస్తామని ఇట్లా నోటికి ఏదొస్తుంది మాట్లాడి అధికారంలోకి వచ్చి సుమారు 7 నెలలు పూర్తవుతుంటే ఇప్పుడు కమిటీలు వేస్తున్నాడు సార్, కమిషన్లు వేస్తా ఉన్నాడు, కాలయాపన చేస్తా ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ తెలంగాణ ఆకాంక్షల పేరిట 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల అవసరాలని గుర్తించకుండా ఎంతసేపు నీళ్లు, నిధులు, నియామకాల పేరిట చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు తప్ప 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రోజు కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఈ 7 మండలాల గురించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్కు పోయినటువంటి సీలేరు ప్రాజెక్టు గురించి కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి ఇంట్రెస్ట్ లేదు. రోజమ్మ ఇంట్లో తిన్న రొయ్యల పులుసు మీద ఇంట్రెస్ట్ ఉన్నది తప్ప ఆయనకి రోజమ్మ ఇంటికి పోయినప్పుడు మరి 7 మండలాలు ఏంది, ఈ ఊర్లు ఏంది అనేది ఒకరోజు కూడా మాట్లాడేందుకు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంటికి పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అలై చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ 7 మండలాల గురించి, ఊర్ల గురించి మాట్లాడరాలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఏం మాట్లాడినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఒకరోజు కాదు మీరు ఈ రాష్ట్రాన్ని పాలించి, 10 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆ రోజు ఏ పరుగునున్న ఏ ముఖ్యమంత్రితో కూడా సత్సంబంధాలు పెట్టుకోక అంతా తానే అన్నట్టు, అంతా మిథ్య అన్నట్టు ప్రవర్తించి ఇప్పుడేదో శుద్ధులు చెప్తా ఉంటే హరీష్ గారు మీ మాటలకి తెలంగాణ సమాజం శాంక్టిటీ ఇవ్వదు, మిమ్మల్ని గుర్తించదని చెప్పి ఈ సందర్భంగా